శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 9వ అధ్యాయంలో ఉన్నామండి. బాబా గారి యొక్క భిక్షాటన గురించి తెలుసుకుందాము. బాబాయే భగవంతుడైన వారు భిక్షాటన చేసి జీవితాంతము గడపవలన అను అంటే క్వశ్చన్ మార్పు గడపవలన అను సందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? పంచశూన్యములు వాని పోగొట్టుకుని మార్గం ఏది అను 2 ప్రశ్నలకు వచ్చే సమాధానమే ఇది. అయితే సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనము చేసి జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. అదండి. ఇప్పుడు బాబా గారు ఒక ఫకీరుగా, ఒక సన్యాసిగా, ఒక ఫ్యామిలీ అనేది ఆయనకి లేకుండా మనందరము ఒక ఫ్యామిలీగా భగవత్ స్వరూపుడైన సద్గురు సాయినాథుల వారు భిక్షాటన చేసి జీవించారు. ఎందుకు అలా చేశారు అంటే మన పాపకర్మని ప్రక్షాళన చేయడానికి, మనల్ని ఉద్ధరించడానికి ఆ మహానుభావుడు చేసిన క్రియ అది. కాకపోతే ఇందులోని ఎలాగంటే ఇప్పుడు సంతానము, ధనము, కీర్తి సంపాదించడం అపేక్ష వదులుకుని సన్యసించేవారు భిక్షాటన చేయవచ్చు. అంటే ఇటువంటి అంటే ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, నేను సన్యసించానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కుటుంబంలో ఉండి నేను సన్యాసిని అంటే కుదరదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలతో నువ్వు ఆ భారాన్ని మొయ్యాలి. ఎందుకంటే నువ్వు రుణానుబంధంగా, కర్మానుబంధంగా మనం ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. కాబట్టి దాంట్లో మనం తప్పకుండా చేసి తీరాలి. అదే ఆయన అలా కాదు కదా. ఒక సన్యసించిన వ్యక్తి నేను సన్యాసిని అనుకున్నవాడు ఫ్యామిలీలో ఉండకూడదు. కొన్ని సేవలు చేసుకుంటూ తరించాలి. అప్పుడు ముక్తి మార్గంలోకి వెళ్తాడు. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కో జన్మ ఎందుకు వస్తుందంటే కర్మానుసారి వాళ్ళ కృతజన్మ కర్మలను బట్టి అది యొక్క ఆ భావంతో వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. ఊరికే వచ్చేదండి, వాళ్ళు కూడా ఊరికే తీసుకోలేరు. అయితే ఈ సన్యాసి అనే దాంట్లోని ఎంత పవిత్రత ఉండాలండి, ఆ పవిత్రత చూపించాలి. అప్పుడు నేను సన్యాసిని అని నువ్వు చెప్పడానికి, మాట్లాడుకోవడానికి బాగుంటుంది. వేషధారణలో కాదండి. ఇక్కడ వేషధారణ వేసుకుని నేను సన్యాసిని అనేది తప్పు. నువ్వు నీ మనసుకి మనస్సాక్షిగా నీవు జీవించగలిగితే అప్పుడు తప్పకుండా సన్యాసిగా నువ్వు జీవించవచ్చు. గృహాశ్రమాన్ని చేయకూడదు. కాబట్టి ఎవరైతే ఇలా సాధనాపూర్వకంగా భగవంతుని దగ్గరగా భగవన్నామస్మరణతో సాధువేషంలో ఉన్నారో వాళ్ళకి మనం సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే భగవత్ వాళ్ళు ఎటువంటి ఇది లేదు. కానీ కల్తీగా నేను సన్యాసిని అని తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి కాదు మన ప్రాధాన్యత ఇవ్వాల్సింది. భగవత్ స్వరూపుడైన సద్గురు సాయినాథుల వారు మనకి అది నిరూపణ చేసి చూపించారు. సన్యాసి అనే దానికి ఆయన ఏ విధంగా ఉండాలి, ఒక సన్యాసి అనేవాడు ఏ విధంగా ఉండాలనే దాన్ని మనకి చెప్పడానికి ఆయన ఈ రకంగా రావడం జరిగింది. మరి మనము శ్రీనివాసుని తీసుకున్న అమ్మలు 2 ఉన్నారు, పార్వతీ పరమేశ్వరుని తీసుకున్న అమ్మలు 2 ఉన్నారు. ఇలాగ వాళ్ళ ఫ్యామిలీతో అంటే భగవత్ స్వరూపులండి. వాళ్ళతో మనం పోల్చుకొని మనం మాట్లాడకూడదు. అది చాలా తప్పు. అంటే మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావులు, దైవాలు. కాబట్టి భగవంతుడితో కూడా కొంతమంది పోల్చుకుని ఆయన 2 వివాహాలు చేసుకోలేదా, ఈయన 2 వివాహాలు చేసుకోలేదా అని మాట్లాడతారు. అది చాలా తప్పు. అంటే భగవంతుడికి మనకిని ఎంత ఇది ఉందండి. మానవ జన్మలో ఇదంతా ఇంకా లోతుగా వెళితే చాలా చాలా ఉంది. దీన్ని మనము తప్పుగా మాట్లాడకూడదు. తప్పుగా మాట్లాడితే మనము చాలా ఇబ్బంది పడతామండి. అందుకని బాబా గారు ఈ సన్యాసి అంటే సాధు రూపంలో రావడానికి కారణం ఉంది. దానికి ఆయన మనకు చెప్తున్నాడు. సన్యాసత్వంలో ఎంత అద్భుతమైన శక్తి ఉండడమే కాకుండా ఇతరులకి సాధనాపూర్వకంగా మనము ఎంతో మేలు చేస్తామంట. ఆయన అదేవిధంగా భగవత్ స్వరూపుడిగా వచ్చి సన్యాసిగా ఉంటూ భిక్షాటన చేసి జీవించాడు.
ఇంక సంసారంలో ఉంటూ నేను సన్యాసినండి అనేది తప్పు. అలా ఎవరైనా అనుకుంటే కనుక అది చాలా చాలా తప్పు. సంసారం చేస్తూ నేను సన్యాసించాను. అయితే వానప్రస్థాశ్రమంలోకి వెళ్తాం 60 ఏళ్ళు నిండిన తర్వాత. ఎందుకంటే నీ గృహ బాధ్యతలు తీరిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండడానికి వానప్రస్థాశ్రమం అంటారు. గృహంలోనే ఉంటాం కానీ వానప్రస్థాశ్రమం చేస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనము ఏదేదో నేను బాబాగారిలాగా భిక్షాటన చేశాను, బాబాగారిలాగా సన్యసించాను అని చెప్తారు చూడండి, అవి తప్పు మాటలు అన్నమాట. అలా మాట్లాడకూడదు. ఎంత గొప్ప ఇది ఉందండి దీనికి. లోపలికి వెళ్ళి మనము ఆయన్ని ఇచ్చేస్తే ఆయన మన కోసం ఇన్ని రకాలుగా చేసి చూపించారండి. ఒరే జీవితంలో భిక్షాటన అన్నా సన్యాసత్వం అన్నా ఇంత పవిత్రత ఉంది అని చెప్పడం కోసం ఆయన చేశారు. అయితే మనము సంతానము ధనము కీర్తి సంపాదించట దాని మీద ఆశ చూపించడము ఇది కాదండి జీవితం అంటే. అయితే వారు ఇంటి వద్ద వంట ప్రయత్నం కానీ చేసుకోలేదు, వారు చేసుకుని తినరు. ఎందుకంటే సన్యాసులు ఇంటి వద్ద వంట చేసుకుని తిని మనము ఇదంటే అది గృహస్థం కింద లెక్క వస్తుంది. వాళ్ళు ఇంటింట భిక్ష చేసుకుని భుజిస్తారు వచ్చిన ఆహారాన్ని. అలాగే బాబాగారు కూడా పెట్టు బాధ్యతలు గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు, వారు స్ఖలిత బ్రహ్మచారులు. చూడండి, అలాగని చెప్పి ఆయన భిక్ష చేసుకుంటున్నారు కదా అని ఆయన గృహస్థుడా కాదు, ఆయన వానప్రస్థుడా కాదు. వారు అస్థలిత బ్రహ్మచారులు అంటే పరబ్రహ్మస్వరూపుడైన బ్రహ్మచారి, పరబ్రహ్మ అయిన భగవత్స్వరూపుడు. మనము ఈయన్ని పోల్చుకుని నేను సన్యాసినండి అని అది చాలామంది వేషధారణలో కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు కదా, అది తప్పు. బాల్యము నుంచి బ్రహ్మచర్యముని అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు, వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. అది చూసారా, ముందు చెప్పుకున్నట్టుగానే మనము ఈ జగత్తుని ఏలడానికి వచ్చిన పరబ్రహ్మస్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. కాబట్టి ఆయనతో పోల్చుకుని ఆయన్ని మనకి ఏదో ఆయన పకీర్గా వచ్చారు భిక్షాటన చేశారు అని తెలుగు మాటలు మాట్లాడుకుని బాబా గారిని తక్కువగా అనుకునే వారికి చాలా చాలా చెడ్డ జరుగుతుంది. మంచి పద్ధతి కాదది. అందరూ ఇలాగ అనుకున్న వాళ్ళందరూ వాళ్ళ నాలుకని శుద్ధి చేసుకుని ఆ పరబ్రహ్మని ఏ రకంగా దూషించినా ఏ రకంగా ఆలోచించినా తప్పుగా మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇది మాత్రం గ్రహించండి. వారిపై జగత్తు ఆధారపడి ఉంది కదా, వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి భిక్షాటన చేసే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. అంటే అలాంటి వాళ్ళకే ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, అలాంటి వాళ్ళకే ఉంది. మేము సన్యాసులం అనే వాళ్ళకి కాదు. ఇది మీరు చాలా వరకు గ్రహించాలి సాయి బిడ్డలారా. పంచశూనములు వాని తప్పించుకుని మార్గము ఆలోచిద్దాం. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమిటి చూడండి. మన పాపకర్మలను కూడా ఆ పరబ్రహ్మ నిర్మూలించడానికి, ఆయన మనల్ని కాపాడడానికి, ఆయనే మనకి మంచి కర్మ రావడానికి, చెడు కర్మ పోవడానికి బాబాగారు చేసిన వాటిల్లో కొన్ని చెప్పుకొచ్చారండి. తప్పనిసరి పరిస్థితిలో గృహస్థులు కొన్ని చేస్తూ ఉంటారండి శ్రీమూర్తులు. అవి ఏంటంటే దంచుట, లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి ఊదుట, 5 పనులు తప్పకుండా చేస్తామండి. అంటే పొయ్యి అంటించడము, ఇవన్నీ కూడా 5 పనులు. అంటే దంచుట, రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయడం వల్ల
క్రిమికీటకాదులు చాలా వరకు పోతాయి. అంతే కదండి, మనము క్రిమికీటకాలు వస్తాయని కదా ఇల్లు అదేసి ఫినాయిల్ వేసో లేకపోతే ఇంకోటి వేసో డెటాల్ వేసో అదేసో కడుగుతాం. ఈ విధంగా క్రిమికీటకాలు చచ్చిపోతాయి. అలాగే తోమేటప్పుడు కొన్ని నిర్మూలన అయిపోతాయి, అలాగే దంచేటప్పుడు కొన్ని పోతాయి. కాబట్టి వాటిని పాపము అనుకుని మనము చేస్తాము. కాబట్టి మనకి అంటే పాపం అని మనకు తెలియదు, నిజానికి అందులో కొన్ని క్రిమికీటకాలు చచ్చిపోతాయి. ఆ పాపకర్మ నా బిడ్డలు పడకూడదు అని బాబాగారు మనల్ని ఎంత సేవ్ చేశాడండి. గృహస్థులైన శ్రీమూర్తులకి బాబాగారు ఇచ్చిన వరం ఏంటంటే, అయ్యో నా బిడ్డలు దంచేటప్పుడు, రుబ్బేటప్పుడు, తుడిచేటప్పుడు, కడిగేటప్పుడు, తోమేటప్పుడు, ఊదేటప్పుడు అసలు ఇలాగ క్రిమికీటకాలు నశిస్తాయే, వాళ్ళకి ఆ కర్మ అంటకుండా చేయడానికి బాబాగారు ఏం చేశారో చూద్దామండి. సాయిరాం. అసలు మనల్ని కోసము ఆ మహానుభావుడు చేసిన చర్యలు అంతింత కాదండి. ఆయనకి ఎన్ని జన్మలెత్తినా ఆయన పాదాల కింద ఇసుగురేణువంత విలువ చేయని మన జీవితాలు ఆయన్ని విమర్శించే స్థాయికి ఎదిగిపోయినాయండి. ఈ గృహస్థలు ఈ పాపను అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథయజ్ఞము. ఈ శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో చూడండి, మన కోసం అంటే గృహంలో కొన్ని పూజలు చేయడం వల్ల మనము చేసుకున్న ఈ పాపకర్మలు అంటే క్రిమికీటకాల వల్ల కానీ ఇంకో రకంగా కానీ మనకు తెలియకుండా చేసిన కొన్ని కర్మల్ని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు అంటే బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము అంటే చదవడం, అంటే మనము ఏదైనా వేదాలని కూడా అందులోని జ్ఞానాన్ని తెలుసుకునేలాగా చేయడము. పితృయజ్ఞము అంటే చనిపోయిన పెద్దవాళ్ళకి చేయవలసిన కర్మలన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేయడము. దేవయజ్ఞము అంటే దేవతల్ని ఆరాధించడము, పూజించడము. ఈ యొక్క వేసుకుంటాం కదండి మనము యజ్ఞంలాగా వేస్తాం కదా, అవి చేయడము. భూతయజ్ఞము అంటే పీత పిశాచాలు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాము, వాటికి కూడా మనము యజ్ఞం వేసి వాటికి కూడా పూజ చేయాలి. అంటే ధూపంలాగా వేసి ఇవి చేసి. అతిథి యజ్ఞము అంటే ఎవరైనా మనకి అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదగా ప్రేమగా వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టి వాళ్ళని గౌరవించడము. శాస్త్రములు ఇలాగా మనకి విధించినాయండి ఇన్ని శాస్త్రాలు. అంటే ఇవి చేయడం వల్ల ఇప్పుడు శ్రీమూర్తి చేసుకోవాలి ఇంట్లో గృహంలో ప్రతి పనిని. కాబట్టి ఈ విధంగా మనము కొన్ని ఈ విధంగా చేసుకోగలిగితే అంటే బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, బోధయజ్ఞము, అతిథి యజ్ఞము ఇవన్నీ చేసుకొని ఈ యజ్ఞాలని మనము నిర్వహించుకుంటే తప్పకుండా మనం చేసిన పాపకర్మలన్నీ పోతాయి అంటున్నారండి బాబాగారు. మరి గృహస్థుల మనస్సులు పాపరహితములకును మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారము ఇవి తోడ్పడును. చూసారా, ఇప్పుడు ఇలాగా మనము చేసుకోవడం వల్ల మన పాపకర్మలు పోవడమే కాకుండా మనకి మోక్షాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు, ఆత్మ సాక్షాత్కారము లభిస్తుంది. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మలను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధము పొందిన షిరిడీ ప్రజలు ఎంత ధన్యులు. నిజమే కదా. అంటే బాబాగారు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు శ్రీమూర్తులు దంచడం వల్ల, రుబ్బడం వల్ల, కడగడం వల్ల, తుడచడం వల్ల ఇవన్నీ కర్మలు ఉంటాయి, మన క్రిమికీటకాలు నశించి దానివల్ల శ్రీమూర్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి కర్మల్ని తీసుకుని అవి లేకుండా మీరు ఈ విధంగా చేసుకుంటే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన పదార్థాల్లోని భిక్ష రూపంలో తెచ్చి మన పాపకర్మల్ని ప్రక్షాళన చేశాడండి. ఇది ఇక్కడ ట్విస్ట్.
అందుకని అక్కడ ఆ షిరిడి ప్రజలు ఎంత పుణ్యాత్ములండి ఆ శ్రీమూర్తులు. అందుకని అన్నారు ఒకసారి బాబాగారి మాటల్లో, మనకి చరిత్రలో చదువుతూ ఉంటే వస్తుంది, నేను స్త్రీల కోసమేరా షిరిడి వచ్చాను అని. మరి శ్రీమూర్తులకి అంతటి గొప్ప వరాన్ని ఇచ్చిన మన సద్గురు సాయినాథుల వారు పరబ్రహ్మస్వరూపుడే కదండి. సద్గురు సాయినాథుల వారు సకల దేవతా స్వరూపుడే కదండి మన సాయినాథుల వారు. మరి ఇంత గొప్ప ప్రబోధాన్ని మనకు అందించిన సాయినాథుల వారికి నమస్కరించుకుంటూ 9వ అధ్యాయంలోనే ఉన్నామండి. రేపు మళ్ళీ కొంచెం చెప్పుకుందాము. సాయిరామండి.